సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఆయన నెంబర్ 1 వ్యక్తి. ఆయన అంటానికి లేదు. అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కదా, సో అతని పనితీరు మీద ఏం చెప్తారు? ఒకటి ఇప్పుడు అన్నయ్య అని చెప్పి సంబోధిస్తున్నారు లోకేష్. అవును, దానిలో సమస్య ఏం లేదు. మాకు మధ్యలో ఏం గొడవలు లేవు వాళ్ళకి. బట్ నేను అయితే ఓటేసేది మాత్రం కూటమికి. అది ఓటు నీ ఇష్టం అన్న, నేను ఏ పార్టీ అది అడగను. సో డిప్యూటీ సీఎం గా అతని పనితీరు అంటే పవన్ కళ్యాణ్ పనితీరు బాగా చేస్తున్నాడు. అంటే ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు రాజకీయాలకు పనికిరాడు పవన్ కళ్యాణ్. ముఠా మేస్త్రి సినిమా 2 తీసాడు. పవన్ కళ్యాణ్ రియాలిటీగా తీస్తున్నాడు. అదే అన్న, ఒకప్పుడు ఎమ్మెల్యే గెలవని వ్యక్తి చాలా మాటలు అనిపించుకున్నారు, ఇప్పుడు 21 గెలిపించుకున్నాడు. 100% స్ట్రైక్ రేటు. దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏం లేదు. ఆయన 2వ ముఠా మేస్త్రిగా చూపించాడు, చూపిస్తున్నాడు కూడా. ఓకే, అంటే సొంత డబ్బులతో కూడా ఖర్చు పెట్టి చాలా ఇస్తున్నారు, చాలా చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నెంబర్ 1 వ్యక్తి. అంటే ఇప్పటికే విమర్శిస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు అతని పెళ్లిళ్ళ గురించి, వ్యక్తిగత జీవితం వాళ్ళు మరుగుతాయండి రోడ్ల మీద వెళ్ళి. అవన్నీ మనం పట్టించుకోం. సో ఒకరి గురించి అనట్లా, ఆయన గురించి అన్ని వాళ్ళు అంటున్నా. సో మేమేం చెప్పడానికి ఏం లేదు, మాకైతే మాత్రం చాలా బాగుంది. ఓకే, పెన్షన్ టైంకి వస్తున్నాయి. రేపు మళ్ళీ ఈ తల్లికి వందనం పథకం కూడా పెట్టారు కదా, అది కూడా జరుగుతుంది. అవుట్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే అలాంటి రాజకీయ నాయకుని గతంలో మీరు చూసారా? ఏమండి, చోటు అనేది ఇప్పుడు ఆయన నడిపిస్తున్నాడు. అవ్వచ్చు. సో భవిష్యత్తులో రాష్ట్రానికి నాయకుడు అయ్యే అవకాశం అవ్వచ్చు.